హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యం చెప్పుకుందాం. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన తండ్రి, జీవము గల తండ్రి, ఈ సమయంలో నాతో మా అందరితో ఉండి మాకు మంచి ఆత్మ నింపుదల అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి వాక్యం చదువుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు? ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి నిన్న నేడు ప్రభువు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నాడు. కాబట్టి మనం ఎబ్రీ పత్రికలో మరి 13వ అధ్యాయము 5వ వచనం చెప్పుకుంటుండగా ఆ వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో మనము ఆ వాక్యం వైపు పరిశీలించి తెలుసుకుందాం. ఆ వాక్యం మనతో ఎలా మాట్లాడుతుందో ఆ వాక్యము నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుందాం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నిన్న నేడు ఏకరీతిగా నేను ఉన్నాను అంటున్నాడు. కాబట్టి భూమియు ఆకాశములను గతించిపోవును కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ దినమున ప్రభు ఆకాశ మండలం మీద ప్రత్యక్షమై నలుదిక్కుల నుంచి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయును. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దేవుని యొక్క దూతలు మరి ప్రత్యక్షమై ఆ దినమున ఏర్పరచుకున్న వారిని నలుదిక్కుల నుంచి వారిని ఏర్పాటు చేసి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి కొరకు దేవుని దూతలు వచ్చి వారికి తోడుగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడినది, ఆయన వారితో కాపురముడును, ఆయన వారు ఆయన ప్రజలై ఉందురు అని రాయబడింది. ఆయా జనములో నుంచి, ఆయా ప్రజల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి మా దేవుని కొరకు మనుషులను కొని వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి. ప్రభు ఎలా కొన్నాడు మనుషుల్ని అంటే తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ప్రభు తన రక్తము పెట్టి ప్రభు మనుషులను కొన్నాడు. ఆయన శ్రమపడి 3వ దినమున పాతిపెట్టబడి లేఖనముల ప్రకారం ప్రభు పాతిపెట్టబడును, లేఖనముల ప్రకారము సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున సజీవుడుగా లేచెను. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభువును ప్రేమించవలసిన కారణం ఏంటంటే ప్రభువే మనల్ని మొట్టమొదటిగా ప్రేమించాడు. అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన మనలను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడుగుతున్నది. హల్లెలూయా. అయితే ఆయన ఎలుగులోనున్న ప్రకారము మనము ఎలుగులో నడిచినలా అన్నిన్య సవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను కడుగుతుంది. కాబట్టి ఈ లోకములో ఎలాంటి గొప్పవారైనా, ఎలాంటి మంచివారైనా, ఎలాంటి వ్యక్తులైనా ఈ లోకం మనకి కొద్ది కాలమే, కొంచెము కాలం మాత్రమే మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. కాబట్టి అయితే మానవులైన మనందరి కొరకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆయన కల్వరి శిలువలో ప్రత్యక్షమయ్యాడు, ఆయన పశువుల పాకలో ప్రత్యక్షమయ్యాడు,
ఆయన ఏలియాకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన హనోకుకు ప్రత్యక్షమయ్యాడు. అలాగూ మనకు ఎలా ప్రత్యక్షమయ్యాడు ప్రభు అంటే, కల్వరి శిలువలో మనకు ప్రత్యక్షమయ్యాడు. తాను శ్రమపడి ఆయన కార్చిన రక్తమంతా కూడా మనలో ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి, ప్రతి దోషము నుండి కడిగి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా చేసుకొనవలనని ప్రభు అనాది కాలములోనే నిర్ణయించుకొని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకి ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. కాబట్టి మరి ప్రభు మనకు తోడై ఉంటున్నాడు, ప్రభు మనలో ఉంటాడు. అయితే ప్రభు అన్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా సదాకాలము నేను నీతో ఉన్నానన్నాడు. కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ఆ నామములోనికి వారిని నడిపిస్తూ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరి నామములోనికి వారిని నడిపిస్తూ వారిని పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలని, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలని, పరిశుద్ధాత్మ దాహముతో ఉండాలని, పరిశుద్ధాత్మ ఆకలితో ఉండాలని ఆయన ప్రభు మనకు ఎన్నో వర్తమానాలు తెలియజేశారు, ఎన్నో ఉపమానాలలో కూడా మనకి బోధించారు. కాబట్టి ఈ భూమియు ఆకాశమును గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించమన్నారు. కాబట్టి ఒక దినమున ప్రభు ఆకాశము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన భక్తుల కొరకు, ఆయన నమ్ముకున్న బిడ్డల కొరకు ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. కాబట్టి ఆ ప్రత్యక్ష కొరకు మనం ఎదుర్కోవడానికి నీవు నేను ఎలా ఉండాలంటే, ప్రభు మహిమతో నింపబడాలి, ప్రభు ఆత్మతో నింపబడాలి, ప్రభు జీవంతో నింపబడాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నట్టుగా మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి, మన ఆలోచనలు శుభ్రం చేసుకోవాలి, మన తలంపులు శుభ్రం చేసుకోవాలి. ప్రభు మహిమ చేత మనం నింపబడాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఈ లోకములో ఉన్న ప్రతి పనుల ద్వారానే మనం సమయాన్ని గడిపేస్తున్నాం. కాబట్టి మనకొక సమయం వస్తుంది. ప్రభు అంటున్నాడు, రండి నరులారా అని ఆయన కేకబెట్టగానే ఏ నరుడికి పిలుపు వస్తుందో ఆ నరుడు దిగ్గున లేచి, ఆ నరుడు ఈ లోక యాత్రను ముగించుకొని ఆ నరుడు ప్రభు రాజ్యములో ప్రవేశిస్తాడు. ఎప్పుడు? మనము పరిశుద్ధమైన జీవితం జీవించాలి, మనము పవిత్రమైన జీవితం జీవించాలి, మనము దైవత్వములో ఉండాలి, మనము దేవుని చూసేవారు ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అంటే మన హృదయము ఆయన రక్తంతో కడగబడాలి, మన ఆలోచనలు ఆయన రక్తంతో కడగబడాలి, మన తలంపులు ఆయన రక్తంతో కడగబడాలి. మన యొక్క పూర్ణ హృదయముతో మనం ఆయన ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించాలి, పూర్ణ శక్తితో ఆయన ప్రేమించాలి, పూర్ణ మనసుతో మనం ఆయన ప్రేమించాలి. కాబట్టి ఎవరికి ఈ లోకం శాశ్వతం? ఎవరికి ఈ లోకం శాశ్వతం కాదు. నీకు శాశ్వతం కాదు, నాకు శాశ్వతం కాదు. కాబట్టి ఒక దినమున ప్రభు మరణాన్ని జయించి మహిమలో ప్రవేశించిన ప్రభు అంటున్నాడు, రా, నువ్వు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్య జల్లారా నా యొద్దకు రా, నా యొద్దకు రండి. నేనే నిత్య జీవానికి మార్గము, నేనే నిత్య జీవానికి దూరమును, నేనే నిత్య జీవమునకు నడిపించే రక్షకుడును. కాబట్టి ఆయన పవిత్రమైన రక్షణ రెండు చేతులలో పట్టుకోవాలి. ఆ భక్తుడు అన్నాడు, నేను ప్రార్థన చేయటం షిమిత్ గివిల్ వద్దని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన 14 మందిని మరి మరణములో ఉన్న వారిని బ్రతికించాడు. ఆయన కొన్ని గంటలు ప్రార్థన చేశాడు. షిమిత్ గిల్స్ వర్త్ అని ఒక మంచి భక్తుడు ఉన్నాడు. అయితే ఆయన ఎన్నో ప్రార్థనలు చేశాడు.
రాత్రి ప్రార్థన చేశాడు, పగలు ప్రార్థన చేశాడు. ప్రార్థన అంటే ఆయనకి ఎంతో ఆసక్తి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినముల్లో మనం ప్రార్థన అనగానే దేవుని బిడ్డలు ప్రార్థన అనగానే ఎలా అయిపోతున్నారు అంటే ప్రార్థన మీద ఇష్టం లేకుండా అయిపోతున్నారు. ప్రార్థన మీద మరి ప్రభు ఆత్మను పొందుకునే విధానంగా జీవించలేకపోతున్నారు, ప్రభువుతో నడవలేకపోతున్నారు, ప్రభువుతో నిలవలేకపోతున్నారు. కాబట్టి ప్రభు ఇచ్చే స్వస్థత మాత్రం పొందుకుంటారు. స్వస్థ వచ్చిందాక యేసయ్యా యేసయ్యా అంటారు. స్వస్థ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుని ఆరాధించే క్రమంలో ఉండరు, దేవుని స్తుతించే క్రమంలో ఉండరు, దేవుని ప్రేమించే క్రమంలో ఉండరు. ప్రభువు నా కొరకు అమూల్యమైన రక్తం చిందించి నా కొరకు సజీవుడిగా ఈ భూమి నుంచి లేచాడు. ఆయన మహిమలో నేను వారసత్వమును పొందాలి, ఆయన మహిమలో నేను ఆ యొక్క వారసత్వమును కలిగి ఉండాలి, వారసత్వములో పాలిభాగస్తులను కావాలి, వారసత్వములో నేను మరి పరిశుద్ధాత్మలో నేను వారసత్వం పొందాలి అనే ఆశ ఉన్నప్పుడు మనం ప్రార్థనలో ఎదుగుతాం, మనం ప్రార్థనలో జీవిస్తాం, పట్టుదల గల వారం వింటాము. దేవుని కొరకు నిత్యము మనము ఏచి ఉంటాం. కాబట్టి ఎన్ని గంటలైనా మనం ఎలా ఉండాలి? ప్రార్థనలో ఉండాలి. ఎంతసేపు అయినా ఎలా ఉండాలి? ప్రభు దర్శనం కొరకు కనిపెట్టుకోవాలి, ప్రభు ఆత్మ నింపుదల కొరకు కనిపెట్టుకోవాలి. కాబట్టి ఆత్మ లేకుండా దేవుని బిడ్డలుగా మనం జీవించలేం. ఆత్మ లేకుండా దేవుని బిడ్డగా జీవించలేవు. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో పొంగి పొర్లుతూ, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో గంతులు వేస్తూ, ఎల్లప్పుడూ పరిశుద్ధ ఆనందము చేత ప్రభువుతో నడిచే నడకని కావాలి. పరిశుద్ధాత్మలో గంతులు వేసే నడకని కావాలి. పరిశుద్ధాత్మలో ఆనందించే ఉత్సాహానికి కావాలి. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడే వారం కావాలి. ఈ లోకములో ఏదో సంపాదిస్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం. ఎంతకాలం ఉంటుంది? మనం ఎంతకాలం ఉంటాము? కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు. కాబట్టి లోకము ధనాశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తము జరిగించి వాడు నిరంతరము నిలబడును. కాబట్టి నువ్వు నేను దేవుని చిత్తము నెరవేర్చడానికి నిలబడాలి. నిలబడు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, యాతన వచ్చినా సజీవుడైన దేవుని పునరుద్ధానం మహిమ కొరకు నిలబడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మన కోసం నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. కొవ్విన అన్నాడు ప్రభువారు మలాకి గ్రంథములో మరి 4వ అధ్యాయం 2వ వచనం, నా నామందు భయభక్తులు గలవారకు మీకు నిత్యజీవుడు ఉదయించును, అతని రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగును. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఎట్లుండాలి? ఆయన రెక్కల కింద ఉండాలి. ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం. కొవ్విన దూడలు గంతులు వేసినట్టుగా గంతులు వేస్తాం. ఒకప్పుడు నాకు 2 కాళ్ళు కూడా పోయినప్పుడు మరి దేవుడు నాకు 2 కళ్ళకు చూపించి దేవుడు తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. కాబట్టి నిజంగా కన్నులు లేని స్థితి ఎంతో ఘోరమైనది. కాబట్టి ప్రభువు కృప వల్ల నేను చూడగలుగుతున్నాను, బైబిల్ చదవగలుగుతున్నా అంటే ప్రభువు దయ వల్ల నేను కంటి చూపు పొంది దేవుడు నాకు కంటి చూపించాడు కనుక నేను ఇప్పుడు బైబిల్ చదవగలుగుతున్నా, ప్రార్థన చేయగలుగుతున్నా, వాక్యం బోధించగలుగుతున్నా. ప్రభు నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము గల తండ్రి, ఇక్కడ ఈ వీడియోలో వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. ఈ లోకమంతా వ్యర్థమని, ఈ లోకమంతా నిష్ప్రయోజనమని తెలుసుకొని దేవుని కొరకు ఆయత్తపడే బిడ్డలుగా, దేవుని కొరకు సిద్ధపడే బిడ్డలుగా, దేవుని కొరకు నిలిచే బిడ్డలుగా, దేవుని ద్వారా ఆరోగ్యం పొందే బిడ్డలుగా, దేవుని ద్వారా నిలిచే బిడ్డలుగా ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి బిడ్డకు ప్రార్థిస్తుండగా ఇప్పుడే స్వస్థత కలుగును గాక. యేసు నామములో ఆరోగ్యం కలుగును గాక, ఆయుష్ కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.